హలో, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ అండి. పెద్ద చిక్కుడుకాయ ఉంటుంది కదండి, ఏపుడు అనమాట. దాన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను, ఆ విధంగా చేసుకోండి. చాలా ఈజీ అండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను, ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ముందుగా చిక్కుడుకాయలు తీసుకోవాలి. చిక్కుడుకాయలు తీసుకొని మజ్జిగి తీసి చూడాలండి, పురుగులు ఉంటాయి. ఈ విధంగా తీసి చూసి ముక్కలు కట్ చేసుకొని బాగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట. 2 ఉల్లిపాయలు తీసుకోవాలి. అలాగే వీటిని మనము గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకొని మొత్తము అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఇందులో తీసుకున్న తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. కొద్దిగా పోసుకొని ఒక గ్లాస్ పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని మనము పొయ్యి మీద పెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. చిక్కుడుకాయలు మూత పెట్టేసుకోవాలి. అప్పుడు వేరే గిన్నె తీసుకోవాలండి. తీసుకొని అందులో ఒక 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే 1 స్పూను మినపప్పు వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా తాలింపు గింజలన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి మాడకోకుండా చూసుకోవాలి. ఈ విధంగా కాసేపు చేసుకుంటూ ఉంటున్నప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. 1 స్పూను పసుపు వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలని తుంచుకొని వేసుకోవాలి. వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. కర్రీ కూడా చాలా స్మెల్తో బాగుంటుంది అనమాట. ఈ విధంగా చేసుకొని కాసేపు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈలోపు చిక్కుడుకాయలు చూసుకుందాం. చిక్కుడుకాయలు ఉడికినాయో లేదో చూసుకుందామండి. చిక్కుడుకాయలు ఉడికినాయండి. ఒకసారి మనం 1 స్పూన్తో తీసుకొని చూసుకుంటే మనకి ఉడికిపోయినాక అట్లని దించేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. మెత్తగా ఉడికిపోయింది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము ఉల్లిపాయ ముక్కలు చూసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ కారం వేసుకోవాలండి. ఏగిపోయినాయి కదా ఉల్లిపాయ ముక్కలు, ఈ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చిక్కుడుకాయ ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదండి, వడకొట్టుకున్నాం కదా, ఆ వాటర్ అంతా పోయే విధంగా జల్లెడ దాంట్లో వడకొట్టుకోవాలి. ఈ విధంగా వడకొట్టుకున్న తర్వాత వాటర్ అంతా కాగిన తర్వాత మనం ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ కలుపుకోవటం వల్ల మనకు ఉప్పు కారం అన్నీను ముక్కలకి పడతాయి అన్నమాట. ఆల్రెడీ అందులో కొద్దిగా ఉప్పు వేసాం కదా, వేసాం కాబట్టి ముందర ఇవన్నీ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఇలా కలుపుకుంటూ ఉండాలండి. పెట్టిన తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయినాక మూత తీసేసి మనము ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, తెల్లుల్లిపాయ అండి, చిన్నుల్లిపాయ, ఈ మూడింటిని మనం దంచుకోవాలి. దంచుకొని ఈ పొడి వేసుకోవటం వల్ల అసలు చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట చిక్కుడుకాయ ఫ్రై. ఆ విధంగా చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇది వేసుకున్న తర్వాత మనం కాసేపు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గనియాలన్నమాట. ఈ విధంగా కాసేపు ఇదైనాక మనకు ఆ పౌడర్ అంతా మనం నూరుకున్న దంచుకున్న పొడి దీని మీద వేసిన తర్వాత మనం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయినాక మూత తీసి చూస్తే మంచి సువాసనతో చాలా చాలా బాగుంటుందండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం ముక్కలు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదండి, ఇందులో కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకొని అంతేను. ఒక 5 మినిట్స్ అయినాక తీసేయటమే, అంతేనండి, అయిపోయింది చిక్కుడుకాయ ఫ్రై. దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా తీసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత చాలా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకోండి. ఇలా బౌల్లోకి తీసిన తర్వాత మనము ఇంకా దాన్ని సర్వ్ చేసుకుంటామే, అంతేనండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని దేంట్లోనైనా తీసుకోవచ్చు. దీనికి కనుక రసం కానీ పప్పుచారు కానీ అలా పెట్టుకున్నట్టయితే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఆ విధంగా చేసుకోండి.